సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే విమర్శలు గుప్పిస్తుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం అవినీతిపై సైలెంట్ గా ఉండడంపై ఆంతర్యం ఏంటంటూ శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి విషయ పరిజ్ఞానం తక్కువ, విషయం ఎక్కువని దాసోజు ఎద్దేవా చేశారు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏ సిటీ కడతా, ఎన్నేళ్లు కావాలా అన్నేళ్లు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్ తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి, వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేక ఎగిరి పడతాడు. కేసీఆర్, కేటీఆర్ అంటే మిడతలేక ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగొచ్చు. అంత కొల్యూడ్ అయిపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్ని పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తా ఉన్నారు.